గతం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలండి. మనకి రామాయణాలు, భారతాలు, భాగవతాలు, భగవద్గీత ఇవన్నీ ఎందుకు చెప్తారంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి రిఫరెన్స్ అక్కడ ఉంటుంది. ఆ రోజున అక్కడ ఏం జరిగింది అనే దాన్ని చూసుకుంటే ఏంటంటే మనం దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవచ్చు. రామాయణం కనుక తీసుకుంటే అహంకారంతో రావణాసురుడు విభీషణుని దూరం చేసుకోవటం మూలనే అతని యొక్క పతనం జరిగింది. లాస్ట్ లైన్ అదే, మీ అహంకారమే మీ పతనానికి. ఎందుకంటే ఇంటి గుట్టు లంకకు చేయటం చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆ ఇంటి గుట్టు మొత్తాన్ని కూడా విభీషణుడు తీసుకెళ్లి ఆనుపానులన్నీ కూడా శ్రీరామచంద్రుడికి చెప్పాడు కాబట్టి అక్కడ యుద్ధం జరిగింది, తేలిగ్గా నాశనం అయిపోయింది లంక. సేమ్ థింగ్ ని మనం ఇక్కడ వీళ్ళిద్దరికీ ఆపాదించవచ్చు. విభీషణుడు కూడా విపరీతమైనటువంటి భక్తుడు, అన్న మాట జవదాటేవాడు కాదు, అన్న కోసం ప్రాణం ఇచ్చేటువంటి వాడు. సో అలాంటి అతన్ని తన అహంకారంతో దూరం